ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళుండేవాళ్లు. పెద్ద కోడలు చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. డబ్బు లేదు, హోదా లేదు, అందుకే ఆమెని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చిన్న కోడలు ఒక ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. అత్తగారికి కొత్త చీరలు, నగలు, గిఫ్ట్స్, మామగారికి కొత్త బట్టలు, వాచెస్ ఇలా ఎన్నో ఇస్తూ ఉండేది. కాని పెద్ద కోడలు మాత్రం ఇంట్లో పనులన్నీ తనే చేసేది. వంట చేయటం, గిన్నెలు కడగటం, అందరి అవసరాలు తీర్చటం ఇలా అన్ని పనులూ చేసేది. అయినా కూడా పెద్ద కోడల్ని ఎవరూ ప్రేమగా చూసుకునేవారు కాదు. ఒక పనిమనిషిలా పని మొత్తం చేయించుకునేవారు. చిన్న కోడలు ఏ పనీ చేసేది కాదు. అయినా ఇంట్లో అందరూ ఆమెను గౌరవంగా చూసుకునేవారు. ఒకరోజు అత్తగారు అనారోగ్యం పాలైంది. చాలా రోజులు బెడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. అప్పటినుంచి చిన్న కోడలు అత్తగారికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. నేను నీకు సేవ చెయ్యలేను, నాకివన్నీ రావు అని తన బాధ్యతల నుంచి తప్పించుకొని పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కాని పెద్ద కోడలు మాత్రం రాత్రింబవళ్లూ అత్తగారి దగ్గరే ఉండేది. ఇంటి పనులన్నీ చూసుకుంటూనే అత్తగారి ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకు ఆమెను ప్రేమగా చూసుకుంది. కొన్ని రోజులకు అత్తగారి ఆరోగ్యం కుదుటపడింది. ఆ రోజు ఆమె పెద్ద కోడల్ని దగ్గరికి పిలిచి, ఇన్ని రోజులు నేను నిన్నొక పనిమనిషిలా చూశాను, నన్ను క్షమించమ్మా అని కన్నీరు కార్చింది. ఆ రోజు అత్తగారికి అర్థమైంది, ప్రేమ, అభిమానం డబ్బుతో కాదు, మంచి మనసుతో వస్తాయి అని. ఆ రోజునుంచి పెద్ద కోడలు ఆ ఇంటికి నిజమైన బలమైంది. మరి మీరే చెప్పండి, అత్తగారికి నిజమైన కోడలు ఎవరు? ఎప్పుడూ గిఫ్ట్సిచ్చే చిన్న కోడలా, లేక అందరినీ ప్రేమగా చూసుకునే పెద్ద కోడలా? ఈ స్టోరీ మీ హృదయాన్ని తాకితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.